ఎవరికి అవసరం అనేటువంటి దాని కింద ఏ వర్గాలకు అనేటువంటి ఒక అంచనా లేకుండా రాజకీయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ పీరియడ్లో జరిగింది అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో జరుగుతున్నది అదే. ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారంలో రావడం కోసం అనేక వాగ్దానాలను ప్రజలలో చొప్పించి అధికారంలోకి రావడం అనేటువంటిది ఈ ప్రభుత్వాలు చేస్తున్నట్టు ఒక కుటిల ప్రయత్నం. దాని పర్యవసానమే ఇలా మనం చూస్తున్నటువంటి చర్చ. రైతులకు సంబంధించి 2 లక్షల కోట్లు మీరు చాలా జాగ్రత్తగా చెప్పడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు, అందరికి జ్ఞాపకం ఉంది. 6 నెలల కింద 7 నెలల కింద రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి తెలుసో తెలియకనో మాకు అన్ని తెలుసు అన్నాడు. నేను ఒక సెమినార్ లో చూశారైనా మాకు అన్ని ఇంచి ఆర్థిక పరిస్థితి తెలిసే అన్ని వాగ్దానాలు చేస్తున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల అప్పు లేకపోతే మళ్ళీ చేయండి, మళ్ళీ చేసి మీరు నేను అప్పు తీరుస్తానని చెప్పినటువంటి పరిస్థితి లోపల అది అంత ఆషామాషి వ్యవహారం కాదది. బ్యాంకులతో ముడివడి ఉన్నటువంటి సమస్య. బ్యాంకులకు ఉండే ఒక నిర్దేశిత నిర్ణయాలు ఉంటాయి, వాటి పరిమితులు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే వాటి సహకరిస్తాయి తప్ప మీరు ఆటోమేటిక్గా ఎవరి డబ్బు అండి? బ్యాంకుల్లో ఉన్నట్టు డబ్బు ప్రజల డబ్బు. ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్టుగా వాడేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా. అప్పులు ఇచ్చిన మాట వాస్తవము, దాన్ని ఏ రకంగా తీర్చాలనేటువంటి ఒకటి. రైతుల పట్ల మనకు సానుభూతి లేదని కాదు, కాకపోతే ఏంటంటే అధికారంలో రావడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటిది. ఒక రైతు బంధు విషయంలో ఇప్పుడు కేంద్ర రైతు చేసింది ఏంటి? కేసీఆర్ గారు చేసింది ఏమిటి? రైతు బంధుకు సంబంధించినటువంటి పూర్తిగా గత 10 సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణ నెట్టినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ఎందుకంటే ఆయన చేసింది ఇదే. రైతు బంధు, దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. వాటికి అర్థం లాజిక్ లేకుండా 10 లక్షల రూపాయలు దళిత బంధు అనేటువంటిది ఇస్తే తప్పేం లేదు, ఇయ్యొద్దని మనం అంటం లేదు, మనం వ్యతిరేకించడం లేదు. కానీ వాటికి ఒక పరిమితి లేకుండా వాగ్దానాలు చేసి అందరినీ కూడా మాయలోకి దించి మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు పరిమితి లేకుండా, వాటికి ఒక పరిమితి ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఓ రకంగా ఉంటాయి. సమగ్ర అభివృద్ధి, సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం. కానీ ఓట్ల కోసం, సీట్ల కోసం మేము ఇది ఇస్తాం ఫ్రీ, మీరు ఇంట్లో పడుకోండి అనేటువంటి పద్ధతి లోపల తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరగకూడదు. అది అధికారంలో రావడానికి కాంగ్రెస్ ఎన్నుకున్నటువంటి ఒక ఎత్తుగడ. అన్ని తెలుసు వాళ్ళకి పరిమితులు. ఇవాళ మీకు తెలుసో తెలియదు రమణ గారు, గత 4 మాసముల లోపల తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 17,700 కోట్ల అప్పులు చేయడం జరిగింది. వివిధ బాండ్లను కొనడము, చేయడము, రిజర్వ్ బ్యాంకు ద్వారా ఇవన్నీ చేశారు. 4 నెలల్లో చెప్తున్నాను 25,000 కోట్ల అప్పులను, రుణాలను, వాయిదాలను చెల్లించడం జరిగినటువంటిది. సరే, అవి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులే కావచ్చు. మొత్తము ఇప్పటికి గత ప్రభుత్వం నుంచి మార్చి వరకు వచ్చేటప్పటికి ఏంటంటే 50,000 కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఉంది. అసలు దాని బడ్జెట్, దాని వసూళ్లు, ఇప్పుడు ఆదాయం లేకుండా అప్పులు చేస్తే జీవితంలో మీకు నాకు ఎదురయ్యే సమస్యలే ఉంటాయి రమణ గారు. ఇప్పుడు నాకు ఆదాయం 1,00,000 రూపాయలు ఉంటుంది, 2 లక్షల రూపాయల ఖర్చు నేను చూపించుకుంటూ పోయినప్పుడు ఇంకో 1,00,000 రూపాయల ఖర్చు ఎక్కడి నుంచో తీసుకురావాలా, లేకపోతే ఎవరినో ముంచాలా, లేకపోతే రకరకాల విన్యాసాలు నేను చేయవలసిన పరిస్థితి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎట్లా ఉంటుందో ప్రభుత్వానికి కూడా అంతే ఉంటుంది. కాబట్టి పదవిలో రావడానికి అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పుడు రైతులకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒకరి మీద ఒకరు దాడి పెట్టుకుంటున్నారు. హరీష్ రావు గారు వాళ్ళు ఎందుకంటే హరీష్ రావు గారు మాట్లాడుతుంది కూడా కరెక్ట్. ఎందుకంటే ఆయన వాళ్ళకి తెలుసు ఇది అమలు కాదని. ఎందుకంటే వాళ్ళు చేసిన నాటకం ఇవే కదా. వాళ్ళు చేసిన నాటకంలో వాళ్ళు చిక్కుకొని వాళ్ళు దాంట్లోకి వెళ్ళి బయటకు రాలేక ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శాఖ మంత్రి కూడా పనిచేశారు. పనిచేస్తున్నాడు. ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల రుణాలు, అసలు సంక్షేమ పథకాలు ఏంది, దళిత బంధు ఏంది, ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి ఆయన ఏంటంటే నేను మంత్రి పదవికి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయాలనేటువంటి ధైర్యంగా ఎందుకంటున్నాడు అంటే, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు కదా, మీడియాలో మాట్లాడుతున్నాడు కదా. కారణం ఏంటంటే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఆ నదిలో ఈది బయటపడలేదా కొట్టుకుపోయినారా అనేటువంటి పరిస్థితుల వల్ల మనకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు నా లెక్కలో 30,000 కోట్ల రూపాయలు, 30,000 నుంచి 35,000 కోట్లు అనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటిది రైతు బంధుకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు